ఈ రణరంగం రైతుల చెలో ఢిల్లీ అడుగడుగున ఉద్రిక్తం రణస్థలిగా మారిన శంభు ప్రాంతం ముందుకు కదులుతున్న పంజాబ్ యువ రైతుల దండు బాష్పవాయుతో అడ్డుకుంటున్నటువంటి బలగాలు ఇది దేశంలో పరిస్థితి ఎంత దారుణం అంటే మా మీద పెట్టినటువంటి కేసులు రద్దు చేయండి మాకు గిట్టుబాటు ధర కల్పించండి మీకు రైతుల మీద ప్రేమ ఉంది జై జవాన్ జై కిసాన్ అని మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఒక్కసారి ఆలోచించండి మనకు అర్హత ఉందా ఈరోజు జవాన్లు చనిపోతూ ఉంటే జై జవాన్ అని నినదించేటువంటి మనం జవాన్లు చనిపోతూ ఉంటే ఏం చేస్తున్నాం జై కిసాన్ల మీద ఈరోజు విపరీతమైనటువంటి దాడులు చేస్తూ ఉంటే వాళ్ళని రాకుండా అడ్డుకోవడం కోసం ముళ్ళ కంచెలు రోడ్డు మీద ముళ్ళ కంచెలు పెట్టడం ఇనుప చువ్వలు పాతడము వాళ్ళు రాకుండా ఉండడం కోసం వాళ్ళ ట్రాక్టర్లు రాకుండా ఉండడం కోసం వాళ్ళు బాష్పవాయు గోళాలను ప్రకటించడము నీటితోనే వాళ్ళ మీద దాడి చేయడము వాటిని అంటే ఏ రకంగా చూసినా కూడా ఈ దేశ ప్రభుత్వానికి ఈ దేశాన్ని పాలిస్తున్న బీజేపీకి రైతుల మీద ప్రేమ లేదు వీళ్ళు కేవలం ఓట్ల కోసం మాత్రమే రైతుల్ని అడ్డుపెట్టుకుంటున్నారు తప్ప రైతులు ఏం అడుగుతున్నారు వాళ్ళ ఆస్తులు అడుగుతున్నారా అంబానీ ఆస్తులు అడుగుతున్నారా అదానీ ఆస్తులు అడుగుతున్నారా మోడీ ఆస్తులు అడుగుతున్నారా నీరవ్ మోడీని వెనక్కి తీసుకురామంటున్నారా లేదంటే ఏంది లలిత్ మోడీని వెనక్కి తీసుకురామంటున్నా ఈ దేశంలో మొత్తం సర్వనాశనం చేసి లక్షల కోట్ల రూపాయల అవినీతి చేసి ఈ దేశం వదిలేసి వెళ్ళిపోయినటువంటి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళా వాళ్ళ డబ్బుల్ని వెనక్కి తీసుకురామంటే అడుగుతున్నారా లేదు కదా ఈరోజు దేశాన్ని సర్వనాశనం చేస్తున్న ఎదువలు దేశాన్ని వదిలేసి వేరే దశలో పోయి లక్ష కోట్ల అవినీతి చేసినా కూడా వాళ్ళ రుణమాఫీ చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వము ఈరోజు వీళ్ళకి గిట్టుబాటు ధర ఇవ్వండి అయ్యా మేము పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలని చెప్పేసి అడిగితే వాళ్ళ మీద దాడులు చేస్తారా బాష్పవాయు గోళాలు ఇస్తారా ఇదేనా ఈ దేశానికి మీరు ఇచ్చేటువంటి ఆ స్ఫూర్తి ఏమనంటే మనది హిందూ దేశం అని అంటున్నారు మరి వాళ్ళు హిందువులు కాదా అసలు ఏ పాలన కొనసాగుతుంది రైతుల మీద దాడులు చేసినటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా ఈ దేశంలో ముందు పోయినటువంటి పాపన పోలేదు అంటే ఈ దేశం మీ చేతుల్లో ఉంది ఈవీఎం మిషన్లు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి మళ్ళీ అధికారంలోకి వస్తే ధైర్యం మీకు ఉంది మేము ఏం చేసినామో మనం అడిగేటోడు లేడు అని చెప్పేసి అంటే అధికారులు ఎవరైనా మాకు భయపడి ఎవడు మాట్లాడు మేము ఏం చెప్తే అదే వేదం అని చెప్పేసి ఈ విధంగా ఈరోజు మీరు పాలన కొనసాగిస్తున్నారు రైతులకు గిట్టుబాటు ధర కోసం రేపటి రోజున ఇలాగే కొనసాగితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా చెలో ఢిల్లీ కార్యక్రమం చేస్తారు లేదు అని అంటే బీజేపీ ఆఫీసులో ముట్టడి కార్యక్రమం చేస్తారు తప్పకుండా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాల్సిందే అలాగే 2020-21 సంవత్సరంలో ఆనాడు బీజేపీ తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి రైతులందరి మీద కూడా దాదాపు 600 మంది రైతులు 600 నుండి 800 మంది రైతులు ఆనాడు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు ఆత్మహత్య కాదు దాదాపు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఎంతోమంది అయితే 600 నుండి 800 మంది ఆనాడు అక్కడ ఉద్యమం చేస్తుండే చనిపోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు చేసిన దాడులతో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు ఆ బీజేపీ ఎమ్మెల్యే కొడుకు ఆ రోజు కారు తీసుకుపోయి వాళ్ళ మీదకి దూసుకెళ్తే అలా చంపిన వాళ్ళని మరి ఎవరికి వాళ్ళందరి మీద కేసులు పెడితే వాళ్ళందరి మీద కేసులు తీసేవని చెప్పేసి అడిగితే తప్ప కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలి తప్పకుండా గిట్టుబాటు ధర చెల్లించాలి దానితో పాటు ఈరోజు బీజేపీ ప్రభుత్వం పెట్టిన కేసులు మొత్తం కొట్టేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం బీజేపీ నేతగా ఏలేటి ఉపనేతలుగా పాయల శంకర్ కాటేపల్లి వెంకటరమణారెడ్డి అధిష్టానం సూచనలతో పేర్లు ప్రకటించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మొత్తానికైతే బీజేపీ నేతగా ఏలేటిని ఎందుకు పెట్టుకున్నారంటే అసెంబ్లీలో కొద్దిగా గట్టిగా మాట్లాడతారు కదా అని చెప్పేసి మొత్తానికైతే బీజేపీ నేతగా ఏలేటిని పెట్టుకోవడం జరిగింది ఉపనేతలుగా పాయల శంకర్ కాటేపల్లి వెంకటరమణారెడ్డి ఇప్పటి నుండి అసెంబ్లీలో వీళ్ళు బీజేపీ నాయకులుగా అంటే ప్రతిపక్ష నాయకులుగా ఉంటూ ప్రభుత్వాన్ని ఇరికాటం పెట్టేటువంటి ప్రయత్నంలో వాళ్ళు ముందుండేటువంటి ప్రయత్నం చేస్తున్నారు మరి ఏది ఏమైనా కూడా ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అంటే బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గానే ఉన్నట్టుంది కానీ ఎంతమంది గెలిచినా ఎన్నిసార్లు గెలిచినా బీజేపీ ప్రశ్నించలేదు ఎందుకనంటే ఒకవేళ బీజేపీ ఏదైనా అంశాన్ని లేవనెత్తి ప్రశ్నిద్దామంటే వాళ్ళకి మెయిన్గా మరి కేంద్రంలో మీ ప్రభుత్వం ఏం చేస్తుందిరా భయ్ అక్కడ అడగకుండా ఇక్కడికి వచ్చి ఏం బిక్తారు మీరు అని చెప్పేసి అంటారని భయంతో వీళ్ళు ఏం మాట్లాడరు మా అంటే రేవంత్ రెడ్డి ఏదైనా ధర్నా ఎత్తునో రేవంత్ రెడ్డి కాళేశ్వరం పోతునో రేవంత్ రెడ్డిని ఏదైనా మాట్లాడుతాం అంటే ఈ 6 గ్యారెంటీల గురించి మాట్లాడతారు కానీ దేశంలో 60 గ్యారెంటీలకు సంబంధించిన విషయంలో 1 కోటి ఉద్యోగాల గురించి మాట్లాడరు నోటు రద్దు గురించి మాట్లాడరు ఆరోగ్యశ్రీ అంటే రైతు బంధు గురించి మాట్లాడరు ఎక్కడ కూడా కేంద్రంలో ఉన్నటువంటి ఏ పథకం గురించి మాట్లాడమన్నా నోరు మూసుకొని కూర్చునేటువంటి పరిస్థితి అసెంబ్లీలో ఉంటుంది కాబట్టి బీజేపీ నేతలుగా ఎవరిని ఎన్నుకున్నా కూడా ఉపయోగం ఏం లేదు వాళ్ళు ఇంకో 10 మంది గెలిచినా కూడా మాట్లాడే హక్కు కోల్పోతారు ఎందుకనంటే ఇక్కడ ఏమైనా మాట్లాడితే మళ్ళీ కేంద్రం గురించి తిస్తే మన దగ్గర సమాధానం ఉండదు కాబట్టి మూసుకొని కూర్చోవాల్సి వస్తుందని చెప్పేసి వాళ్ళ భావాలకు ఉంటుంది